సో మట్టిలో మాణిక్యం రెజ్లర్ కుస్తీ పైల్మాన్ ఒక మంచి క్రీడాకారిణితో ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. అమ్మాయికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలన్నది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. హాయ్ శివరంజని. మై నేమ్ ఇస్ శివరంజని. నేను ఇక్కడనే 10వ తరగతి పూర్తి చేశాను హై స్కూల్లో. నేను 8వ తరగతిలో రెజ్లింగ్ పోటీలు అంటే నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోడ్రు గ్రామంలో హై స్కూల్లోనే తన విద్య ఇప్పుడు ఇంటర్ చేస్తున్నా మహబూబ్ నగర్లో ప్రైవేట్ కళాశాలలో. హై స్కూల్లో ఎలా ఉండేది చదువు? కుస్తీ పైల్మాన్గా రెగ్యులర్గా అవ్వాలనేది ఎక్కడి నుంచి స్ఫూర్తి వచ్చింది? ఇందులోనే ఆసక్తి ఎలా వచ్చింది? నాకు రెగ్యులర్గా అవ్వాలని ముందు నా అంతకు నేనే తీసుకున్నది ఏం లేదు. మా సార్ వాళ్ళు నన్ను సపోర్ట్ చేసుకుంటూ, నేను కబడ్డీ ఎక్కువ బాగా ఆడుతుండే, దానివల్ల ముంగటికి తీసుకెళ్ళిర్రు. నాకున్న ఇప్పుడు వెళ్ళిపోయిన సార్ వాళ్ళు, పాత సార్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నరసింహాచారి సార్ అని, సాయినాథ్ సార్ అని ఇద్దరు ఉంటుండే. వాళ్ళు బాగా సపోర్ట్ చేయడం వల్ల నేను 8th క్లాస్ నుండి రెజ్లింగ్ పోటీలు అనేవి స్టార్ట్ చేసిన. ఏ క్లాస్ నుంచి రెజ్లింగ్? 8th క్లాస్ నుండి. 8th క్లాస్ నుంచే స్టార్ట్? 8th క్లాస్ నుండి స్టార్ట్ అయింది. 8th క్లాస్లో ఫస్ట్ టైం నేను రెజ్లింగ్కి వెళ్ళినప్పుడు స్టేట్ కాంపిటీషన్స్ జరిగినప్పుడు నేను 2nd ప్లేస్ రావడం జరిగింది. సరే డిసప్పాయింట్ కావద్దు అని చెప్పేసి సార్ వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయడం వల్ల నెక్స్ట్ స్టేట్ మీట్స్ అన్నీ 1st ప్లేస్ రావడం, ప్రాక్టీస్ చేయడం, జిల్లా స్థాయి తర్వాత ఇంకా నేషనల్స్కి వెళ్ళడం ఇట్లా జరిగినాయి. నేషనల్స్లో ప్రతిసారి హర్యానాతో పడుతుంది తెలంగాణకి. అప్పుడు కొంచెం టఫ్ గేమ్ ఉండడం వల్ల మనం ఎంత కాంపిటీషన్ ఇచ్చినా నేషనల్స్ ఆడుతున్నా. ఇప్పటికీ నేను మొన్న ఆడొచ్చిన నేషనల్తోని 4th నేషనల్.